23 నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. ఈ సినిమా ఒక ప్రమాదంలో 23 మంది అమాయకుల ప్రాణాలు పోవడం మీద ఉంటుంది. 1993లో చిలకలూరిపేట నేపథ్యంలో నడిచే స్టోరీ ఇది. సాగర్ అనే వ్యక్తి సుశీల అనే అమ్మాయిని ప్రేమించి ఆమెతో కలిసి సంతోషంగా బతకాలని కలలు కంటాడు. అతి తక్కువ టైంలో డబ్బు సంపాదించేందుకు తాను తప్పుదోవ ఎంచుకుంటాడు. దాని ఫలితంగా ఓ భయానక సంఘటన చోటు చేసుకుంటుంది. మరి ఆ సంఘటన ఏమిటి, తరువాత జరిగే సంఘటనలు ఏమిటి అన్న విషయాలు తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇక మూవీలో ప్లస్ పాయింట్స్: మూవీని రియలిస్టిక్గా చూపించటం, కులం, హోదా, న్యాయం ఇలా వేరువేరు కోణాలను టచ్ చేసి చూపించటం, సామాజిక సమస్యల మీద ప్రశ్నించటం, కొన్ని ఎమోషనల్ సీన్స్, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, హీరోయిన్ తన్మయి రోల్ డీసెంట్గా ఉన్నా ఝాన్సీ పాత్ర మాత్రం షార్ట్ అండ్ షార్ప్గా ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఆ క్యారెక్టర్ ఎఫెక్ట్ మూవీపై ఫుల్గా పడుతుంది. జైలర్గా ప్రణీత, హీరో ఫ్రెండ్గా చేసిన వ్యక్తి, హీరో ఇలా వీళ్ళ యాక్టింగ్ అయితే బాగుంది. ఇక మూవీలో నెగిటివ్స్: మూవీలో బలమైన స్టోరీ ఉన్నా కానీ స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా లేకపోవటం, ఎమోషనల్ సీన్స్లో డెప్త్ మిస్ అవ్వటం, కొన్ని సన్నివేశాలు సినిమాని ఆపి ప్లే చేసినట్లు అనిపిస్తున్నాయి. ప్రధానంగా హీరో తేజ పాత్రలో పవర్ఫుల్ ఎమోషన్ అయితే మిస్ అయ్యింది. కీలక సన్నివేశాల్లో నటన చాలా ప్లెయిన్ గా కనిపిస్తుంది. టైం జంప్స్ ఎక్కువగా ఉన్నాయి. పాత్రలు మాత్రం మారకపోవటం రియలిస్టిక్ ఫీల్ తగ్గించింది. రెండో భాగం అయితే చాలా స్లోగా సాగుతుందనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ బాగున్నా కన్సిస్టెన్సీ మిస్ అయ్యిందనే చెప్పాలి. మూవీలో బీజిఎం అయితే అంతగా ఎలివేట్ చేయలేకపోయిందనే చెప్పాలి. సో ఫైనల్ గా మూవీలో తీసుకున్న పాయింట్ బాగున్నా సరే మూవీ అయితే అంతగా ఎంగేజ్ చేయలేకపోయిందనే చెప్పాలి. మూవీ నాకైతే నచ్చలేదు గైస్. ఒకవేళ మీరు మూవీ చూసి ఉంటే మీకు మూవీ ఎలా అనిపించిందో మాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.